పంది మాదిరే కుక్కను మేపి దొంగలొస్తే ఆలు మగలే అరిశారంట. అలాగుంది. నేను ఉన్నదాన్ని ఉండకుండా మా ఆయన కాడికి పోయి అసలు నేనేం తినకుండానే లావవుతున్నా. ఎందుకవుతున్నానా అని అయితే అన్నాను. ఏం తినకుండా ఎందుకవుతావు? వీడియో కోసం ఏదో ఒకటి చేస్తావుగా. తినకుండా ఏం అట్నే దాచిపెడుతున్నావా మేమొచ్చేదాకా అని అయితే అన్నాడు. మన పరువు మనమే తీసుకున్నట్టయింది అక్కడికెళ్ళి మరి అనుకొని ఇవాళ అయితే నేనైతే 4 ఉల్లిపాయలుంటే నాకు పిల్లల కోసమని పకోడీ అయితే చేసుకున్నాను. పకోడీ అయితే మాత్రం సూపర్‌గా ఉంది. మనోడు ఎక్కడికి పోయాడు గోల చేయకుండా అనుకుంటున్నారా? మా పిన్నమ్మ వాళ్ళ ఇంటికైతే పంపించాను. వాళ్ళు లేరు కదా! వాడొచ్చేసరికి పకోడీ అయితే చేద్దామని 4 ఉల్లిపాయలైతే కోసాను. ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్న తర్వాత శనగపిండి ఏసి, ఉప్పు, కారము ఏసి బాగా కలుపుకోవాలి. లాస్ట్‌లో కొంచెం కరివేపాకు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుండిద్ది. నేనైతే పచ్చిమిరపకాయలు అయితే వేయలా. పచ్చిమిరపకాయ అయితే ఎవరికో ఒకరికే వెళ్ళిద్ది తినేటప్పుడు. అదే కారం వేసుకుంటే అన్ని ముక్కలకి పట్టిద్దని నేనైతే కారమే వేసుకుంటాను. పిండి అనుకనుగ్గా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. అనుకనుగ్గా కలుపుకుంటే నూనె ఎక్కువ పీల్చేసిద్ది పకోడీ. అందుకని కొంచెం గట్టిగా అయితే కలుపుకోవాలి. ఉప్పు, కారం, కరివేపాకు ఉల్లిపాయలకి పట్టేలాగా ముందుగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండిని అనుకనుగ్గా కాకుండా కొంచెం గట్టిగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్న ఈ శనగపిండిని పక్కన పెట్టి కడాయిలో కొంచెం నూనె వేసి బాగా కాగనివ్వాలి. ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని బాగా కాగిన నూనెలో చిన్న చిన్న పకోడీల్లాగే వేసుకోవాలి. పకోడీ మనం లావుగా వేయటం వల్ల లోపల ఉడకదు. అందుకని సన్న సన్న పీసులుగానే పకోడీ అయితే వేయాలి. లావుగా వేస్తే టేస్ట్ కూడా అంతగా ఏం బాగోదు. అదే సన్నగా వేస్తే కరకర అని అయితే అంటుంది. వేసిన పకోడీని ఎమ్మటే కలబెట్టకుండా కొంచెం ఒక 2 నిమిషాలు అలా వేగిన తర్వాత గరిటె తీసుకొని కలపాలి. 2 వైపులా బాగా కాగనిచ్చి ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలి. ఓకే, బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.